వచ్చేసి ఫొటోస్కు ఏదైనా ఒరిజినల్ అంటే ఎమ్మటే తెలిసిపోతుంది మనకి ఎమ్మటే. ఓకే, చూసుకోవచ్చండి. ఇవి ఇంటికి ఈ మధ్యన బాగా ట్రెండ్ అయిన దోశలలో ఈ రాగి దోశలు ఒకటండి. రాగి దోశ మీకు కొలతలతో ఈజీగా మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదా మీకు బిజినెస్ పరంగానే ఉపయోగం ఉంటుందండి. కొత్తగా బిజినెస్ పెట్టుకుందాం, రాగి దోశ చేయాలనుకున్న వారు కూడా ఈ వీడియో వారి గురించి చేస్తున్నారు. చాలామంది కామెంట్స్ చేశారు. కామెంట్ ఏం పెట్టారంటే, భయ్యా మేము బిజినెస్ పెట్టుకోవాలి, రాగి దోశ కాస్త కొలతతో చెప్పండి. అలాగే కొంతమంది అంటే మేము ఇంట్లో చేసుకుంటున్నాం రాగి దోశ మాకు హెల్త్ కోసం అని కొంతమంది అడిగారు. వారి కోసం ఈ వీడియో చేస్తున్నానండి. పిన్ టు పిన్ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చూస్తున్నారుగా దోశలు. ఇదేమో హోమ్కు ఇంటి టైప్లో, ఇది వచ్చేసి రెస్టారెంట్ టైప్కు. మీకు బిజినెస్కు చెప్పాము, ఈ వీడియోలో 2 విధాలుగా చెప్పామండి. ఒక్కటండి, లైక్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. వీడియో అయితే స్కిప్ చేయకుండా మీకు పిన్ టు పిన్ అర్థమయ్యేటట్టు చెప్తామండి. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, ఇవాళ మరో రెసిపీతో మీ ముందుకు వచ్చాము. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి దోశలండి. చాలామంది పెడుతున్నారు రాగి దోశలు, రాగి ఇడ్లీలు. ఇప్పటి నుంచి ఇక స్టార్ట్ చేసామండి ఇడ్లీ దోశ. ఫస్ట్ అయితే మేము దోశలకు చేస్తున్నాం, అది కూడా కొలతలతో మీకు అర్థమయ్యేలా పిన్ టు పిన్ చెప్పడమే మా బాధ్యత కదండి. సాయి, రాగి దోశకి ఏమేం కావాలి, ఎంతెంత తీసుకున్నావు క్లియర్గా చెప్పు. అవును సార్. దోశ మాత్రం అదిరిపోవాలి, టేస్ట్ మాత్రం. ఓకే, చెప్పేసి. సార్ ఇది వచ్చి మినపప్పు సార్, 100 మినపగుండ్లు 100 గ్రామ్స్ తీసుకున్నాం. పోసుకొని ఇందులో పోసుకున్నా 100 గ్రామ్స్ మినపగుండ్లు. రాగులు 200. రాగులు వచ్చేసి 200. చూడండి, రాగులు కూడా మంచి క్వాలిటీ తీసుకున్నాం. రాగులు 200. ఆ తర్వాత రేషన్ బియ్యం, రేషన్ బియ్యం వచ్చేసి ఒక 100 గ్రామ్స్ రేషన్ బియ్యం తీసుకున్నాం. మామూలు బియ్యం కూడా తీసుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి అలాగే నానబెట్టాలి. అటుకులు వచ్చేసి సపరేట్గా నానబెట్టుకోవాలి. 30 గ్రామ్స్. ఈ అటుకులు పెద్ద అటుకుల, చిన్న అటుకుల? దొడ్డు సార్, దొడ్డు అటుకులు. ఈ సపరేట్ నానబెట్టుకోవాలి, ఎందుకంటే మనం పట్టేటప్పుడు వేరైపోతుంటాయి. పట్టేటప్పుడు కాదు, వేరైపోతుంటాయి కడిగేటప్పుడు. ఇవి ఇప్పుడు నానబెట్టుకోవాలి. సాయి, ఇప్పుడు వాటర్ పోసుకుంటాం. వాటర్ పోసుకున్న తర్వాత ఎంతసేపు నానబెట్టుకోవాలి మనం? నైట్ మొత్తం సార్, నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నైట్ మరి ఇప్పుడైతే దాదాపు టైము 4:30 అయింది, 5:30 అయింది. 5:30 అంటే మనం 10 గంటలకు అక్కడ గ్రైండింగ్ చేసుకోవచ్చు. నైట్ 1 గ్రైండింగ్ చేసుకొని నైట్ మొత్తం పులుచుకోవాలి. నైట్ మొత్తం పులిచిపోయి మార్నింగ్ 7 to 8 మధ్యలో మళ్ళీ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇక నానబెడదాం సాయి. ఇప్పుడైతే నానబెడుతున్నామండి. అందరూ రాగి ఇడ్లీ, రాగి దోశ, మిల్లెట్స్ దోశలు అవి చాలామంది అడుగుతున్నారు. మేమైతే మీకోసం ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నాము. అటుకులు కూడా నానేద్దాం. ఓకే, ఇక నెక్స్ట్ ప్రాసెసింగ్ మళ్ళీ దాదాపు ఒక 6 గంటల వరకు నానబెట్టుకున్నామండి. మీరు చూసుకోవచ్చు ఎంత మంచి నానాయో. ఇట్లా నోట్లో వేసుకున్నా కూడా మంచిగా తినేలాగా ఉన్నాయి, అంత బాగున్నాయి టేస్ట్ మాత్రం. ఇకపోతే విషయానికి వస్తే ఇప్పుడు ఇది గ్రైండింగ్ చేసుకుంటామండి. మనకైతే ఎక్కువ లేవు కాబట్టి మనం ఓన్లీ మిక్సీలో చేసుకుంటామండి. ఇక అటుకులు వస్తాయి, దొడ్డు అటుకులు. ఏం చేద్దాం, ఇందులోనే మిక్స్ చేస్తావా? ఇది పట్టేప్పుడు కొంచెం చేయి తీసుకునేస్తే సరిపోతుంది. చూపి. అంటే ఇవి ఇందులో ఎందుకు కలపలేదంటే అండి, మనం పోతుంటాయి కడిగేటప్పుడు పోతుంటాయి సార్, చేతికి దొరకవు. ఇప్పుడు అడుగులు వేసుకుంటున్నాం. ఇదే విధంగా అండి మిక్స్ కట్టుకోవాలి సార్. కట్టుకున్నాక మిక్సీ పట్టుకోవాలి. పిండి రెడీ. ఇది కొంచెం ఉన్నాయండి, మరీ ఎక్కువ లేవు. ఎక్కువ ఉంటే గ్రైండింగ్ చేద్దాం. గ్రైండింగ్ కాబట్టి మిక్సీ యూజ్ చేస్తున్నాను. మిక్సీలో అయితే కొంచెం కాబట్టి సెట్ అవుతుంది. ఇక మిక్సీ చేసుకుందాం సాయి. ఓకే సాయి. అలాగే ఇంకొక విషయం అండి, మిక్సీ చేసుకున్న తర్వాత పిండి అనేది ఏ దోశకైనా సరే కానీ బాగా పులవాలి. పులిస్తేనే టేస్ట్ ఉంటుంది. ఈ రోజు నైట్ మొత్తం నానబెడతామండి. నానబెట్టేసి బాగా పులిసిన తర్వాత రేపు ఉదయం 8 గంటలకు 9 గంటలకు ఆ టైంలో మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఈ ఒక్కటండి, పిండి ఎంత పులిస్తే దోశ అనేది, ఏ దోశ కానీ, ఒక ఈ రాగి దోశనే కదండి, ఇడ్లీ కానీ, ఏ బోండా పిండి కానీ, ఏదైనా సరే కానీ ఎంత పులిస్తే అంత బాగుంటుంది. వీలైతే మీరు ఒక నైట్ వరకు పెడితేనే చాలా బాగుంటుందండి. ఓకేనండి, ఇక మిక్సీ పట్టుకొని స్టార్ట్ చేసుకుందాం. ఇక రాగి దోశ పిండి అయితే నైట్ మొత్తం నానబెట్టామండి. మంచి పులిసిపోయింది. ఇప్పుడు మనకు వాసన వచ్చేసింది పులిసినట్టు. అప్పుడు చూసుకోవచ్చు పొంగిది ఇట్లా సార్. ఇది రాగి దోశ సార్. మేము ఇక్కడ చేసినప్పుడు దోశ పిండి ఇక్కడ వరకు ఉందండి. ఇప్పుడు ఇది ఇంత హైట్ వచ్చేసింది.
ఇక చూద్దాం సాయి, ఇంకా దోశలు స్టార్ట్ చేద్దాము. చేద్దాం సార్. ఇది ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నాయి కూడా దోశ, రాగి దోశ, రాగి ఇడ్లీ. మిల్లెట్స్. ఇక కలుపుకుందాం సాయి. రైస్ పౌడర్ ఎంత తీసుకున్నాం? ఒక 150 సార్. 150 దాకా పట్టిందా? సాల్ట్ ఒక 20. సాల్ట్ ఒక 20 grams. మనకి ఎన్ని దోశలుగా వస్తాయి సుమారుగా? అయితే సార్ 20 ఓ 15 20 సైజుని బట్టి. సైజుని బట్టి. బండి స్టైల్ అయితేనేమో 20 దాకా అయితే, 20 అయితే, మామూలు రెస్టారెంట్ అయితేనే 15 అయితే ఈజీగా. సాల్ట్ ఒక 20 grams అండి, సన్న సాల్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు కలుపుతున్నాం. కలుపు సాయి, బాగా కలవాలా. పిండి గడ్డలు కూడా చూసుకోండి. బియ్య పిండి వేసిన తర్వాత వెంటనే గడ్డలు అయ్యే ఛాన్స్ ఉంది. కాస్త కలిపేటప్పుడు మంచి జాగ్రత్త కలుపుకోండి. కలిపిన తర్వాత ఏం అవసరం లేదండి, డైరెక్ట్ మన దోశలు వేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ పులవాల్సింది, సైడ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇక రాగి దోశ వేసాయి. ఏ దోశలు వేస్తావు రాగి దోశలో? గీ దోశ ఒకటి, రాగి దోశ, రాగి ఆనియన్ దోశ, గీ దోశ, గీ రాగి దోశ, గీ రాగి ఆనియన్ దోశ, అంతే. ఇంకొకటి ప్లెయిన్ దోశ ఒకటి, ఇంకొకటి మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మీరు కావాలంటే మామిడికాయలు వేసుకోవచ్చు, చిన్న కోసి. మామిడికాయలు దీనికి దాన్ని ఏ దోశ అంటారు? అంటే మామూలు వేసుకోవచ్చు, రాగికి వేసుకోవచ్చు. సల్వా మంచిది. ఓకే, ఇప్పుడు చేద్దాం, స్టార్ట్ చేద్దాం సాయి. ఫస్ట్ అయితే బట్టి మీద ఖచ్చితంగా వాటర్ కొట్టాలండి. తర్వాత ఇప్పుడు వేస్తున్నాం. ఈ మధ్యన అయితే మంచి ట్రెండ్ అవుతున్నాయండి దోశలు అయితే. కొంతమంది బిజినెస్ పరంగా కడుతున్నారు, కొంతమంది హెల్త్ పరంగా కడుతున్నారు. అంటే ఏదైనా బ్రేక్ఫాస్ట్లో రాగి దోశ, రాగి ఇడ్లీ చేయని వారి కోసం ఈ వీడియో చేస్తున్నామండి. బాగా ట్రెండ్ అవుతున్నాయి సాయి మార్నింగ్ పూట. ఇప్పుడు ఒకప్పుడు దోశలని, ఇప్పుడు దోశల్లో టాప్ 10లో ఉండేవి దోశలు మాత్రం బాగా తింటారు ఇప్పుడు. పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఇప్పుడు రాగి దోశ స్పెషల్ పెట్టారు. రాగి దోశ ఒకటి, పెసరట్టు ఒకటి, రాగి ఇడ్లీ ఒకటి. ముఖ్యంగా మిల్లెట్స్ 5-6 సంవత్సరాలు బంద్ అయింది సార్. అంత ముందుకు ఇవే ఉండే, ఇవే తింటుండ్రు. లేదు, మిల్లెట్స్ ఈ మధ్యన చాలా తింటారు, ఎక్కువ తింటారు. కరోనా తర్వాత ఇంకా ఎక్కువ తింటారు. ఒకటి ఆనియను, ఇంకోటి ఏమేస్తావు? గీ దోశ. ఇందులో ఏం కారం గిట్లా ఏమొద్దు, కొంచెం ఆనియన్ ఎక్కువ వేస్తాయి. తినేద్దాం టేస్ట్ కోసం. ఆనియను, కాస్త క్యారెట్, కొంచెం బీట్రూట్ కూడా వేస్తారు కొంతమంది. బీట్రూట్ వేసుకోవచ్చు, పచ్చిమిర్చి, మామిడికాయ వేసుకోవచ్చు. కచ్చిది. నెయ్యి వేస్తున్నావా? నెయ్యి. రాగిలో కూడా మసాలా, ఆనియను ప్లేనే బాగుంటుంది. ఇక మరీ అంటే ఓవర్గా మళ్ళీ అదని బటర్ అది పెట్టొద్దు అసలు. అవి అస్సలు అనేది చెడిపోతాయి. అవును, దాని వాల్యూ పోతుంది. అవును. పొడి అవుతారు సార్, పొడి ఇట్లా లైవ్ ఇవైతే బాగుంటుంది. కందిపొడి వీటి కూడా వేసుకొస్తాయి, బాగానే ఉంటుంది. రైస్ పౌడర్, అది రాగి పౌడర్ కలుపుకుంటారు పిండిలో, దోశ పిండిలో డైరెక్ట్ వేసేది బాగుంటుంది మంచిగా. ఏదైనా నెంబర్ వన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది పిండి కలిపొద్దు, పిండి వేస్ట్, పిండిలో కల్తీ ఉంటుంది. ఎప్పుడైనా కొనుక్కొచ్చిన పిండిగా రాగులు కాస్త లేకపోతే టైం లేకపోతే మిక్సీ పట్టుకున్న సరిపోతుంది. కొంచెం మిక్సీ పట్టుకున్న చాలా దోశలు అవుతాయి. ఒక ఫ్యామిలీ ఆరామ్సే తినొచ్చు. కొనుక్కొచ్చిన ఎప్పుడైనా వేస్ట్, అసలు టేస్ట్ రావు, అంత తెలియదు అసలు. ఇంకొకటండి, రాగి దోశ కూడా కొంచెం టైం పట్టాలండి. అంటే బాగా పిండి అనేది కాస్త, దోశ చూస్తున్నారా మంచి క్రిస్పీగా వస్తుంటుంది దోశ. ఈ విధంగా రావాలి రాగి దోశ అనేది. ఆటోమేటిక్గా మనం తీసిన తర్వాత స్మూత్ అయితేనే ఉంటుంది. మళ్ళీ ఎంత కాలితే అంత బాగుంటుంది రాగి దోశకు. చూడండి ఇప్పుడు బాగా ఇట్లా పైకి వచ్చేసింది దోశ అయితే. మిల్లెట్స్ కాదు సార్, ఇప్పుడు లేప ముందుకి వదిలేసాయి. దోశ పిండి ఏంటంటే అతకపోతాయి. దోశ పిండి వేసిన దోశ పిండి అయితేనే అతుకుద్ది, మిల్లెట్స్ కాబట్టి పైకి తొందరగా లేస్తుంది అంటారు. ఓకే, వా మంచి వాసన వస్తుంది సాయి. నెయ్యిది కదా. దోశ తిని చూడండి సార్, అంబలేదు. మంచి దోశ ఫ్లేవర్ అయిపోయింది. దోశ తినండి.
రాగులే కదా సాయి, రాగి జావ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా అండి. నెక్స్ట్ ఏ దోశ వేస్తావు సాయి? ప్లేన్ దోశ. ప్లేన్ దోశ. ప్లెయిన్ దోశ. నెక్స్ట్ ఏంటి సాయి? ప్లేన్ దోశ. ప్లెయిన్ దోశ వేసి ఒకటి ఇంట్లో వేసుకున్నట్టు ఒక సైజు కూడా చిన్నది వేసాయి. ఎస్ ఎప్పుడు చిన్నది వేస్తే అది కూడా కొంచెం స్మూత్గా బాగుంటుంది చూడు. ఇంకొక విషయం అండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, మీరు ఏ రెసిపీ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. అంటే దీంట్లో కంటే చట్నీలా, లేకపోతే టిఫిన్లో ఇంకేమైనా, లేకపోతే బిర్యానీలో ఇంకేదైనా సరే కానీ, ఏదైనా సరే కానీ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఖచ్చితంగా మీ కామెంట్ కంటే రిప్లై ఇస్తాను. ఒకటండి, మేము ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి కొలతలతో చెప్పే ఛానల్ ఏది కూడా లేదు. ఒకటండి, లైక్ అయితే చేయండి, వీడియోకి అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ మర్చిపోవద్దు, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. ఇకపోతే సాయి మనం ఒకసారి టేస్ట్ చేసి రివ్యూ కూడా చెప్పేద్దాం, సరేనా? ప్లెయిన్ దోశ అయిపోయింది. ఓకే, ఇకపోతే చిట్టి దోశ, చిట్టి రాగి దోశ. మంచిగా గుండ్రగా మలిచేసాయి ఫొటోస్కు. ఏదైనా ఒరిజినల్ అంటే ఎమ్మటే తెలిసిపోతుంది మనకి ఎమ్మటే. ఓకే, చూసుకోవచ్చండి. ఇవి ఇంటికి, అది బిజినెస్కు.